హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నాకు వన్‌ప్లస్ నుంచి ఒక డీసెంట్ ప్యాకేజ్ వచ్చింది. స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ పైన నాడ్ ఇంకా వన్‌ప్లస్ బ్రాండింగ్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థం కావచ్చు. వన్‌ప్లస్ నుంచి కొత్త నాడ్ సిరీస్ మొబైల్ లాంచ్ అని చెప్పేసి ఇక్కడ మొబైల్ ఫోన్ డీసెంట్‌గా బాక్స్‌లో పెట్టేసి రైట్ సైడ్ హెక్సాగోనల్ సెరామిక్ లాంటి మెటీరియల్ తోటి చేసిన పేపర్ వెయిట్ వచ్చింది. నాడ్ 3 అని రాసేసి బాక్స్‌లో కూడా అన్ని స్పెసిఫికేషన్స్ ఇక్కడ రాసున్నాయి. నేను డీటెయిల్‌గా తర్వాత మీకు చెప్తాను. ఈరోజు మనం దీన్ని వన్‌ప్లస్ నాడ్ 3 5G మొబైల్‌ని అన్బాక్స్ చేసి దీని ఫీచర్స్ ఇంకా లుక్స్ ఎట్లా ఉన్నాయో చూద్దాము. వీళ్ళది నాట్ 2T నాకు అప్పట్లో చాలా నచ్చింది. ఇది కూడా సేమ్ అలాంటి ప్యాకేజింగ్ బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్‌లో వన్‌ప్లస్ నాట్ 3 5G అని రాసేసి ఇక్కడ 30,000 39,000 ఏమో కనిపిస్తుంది దాని ఎంఆర్‌పీ. అంటే గీకేశారు. లాంచ్ తర్వాత మనకి ఎగ్జాక్ట్ ప్రైస్ తెలుస్తుంది. నేను లింక్ అప్డేట్ చేసేస్తాను. ఇవాళ రేపు మిడ్ రేంజ్ మొబైల్ అంటే 35,000 అయిపోయినాయి. బడ్జెట్లు అంటే 10,000-15,000, ఫ్లాగ్‌షిప్ అంటే 1,00,000 దాటాలి. ఇంకా రెగ్యులర్‌గా ఎప్పుడు వచ్చే స్టఫే. కొన్ని పేపర్స్, డాక్యుమెంట్స్, స్టిక్కర్స్ వచ్చినాయి. ఒకటి ఫ్రీ సిలికాన్ కేస్ కూడా వచ్చింది. కంప్లీట్ ఒపేక్ బ్లాక్ మ్యాట్ ఫినిష్ కేస్ అది. బాగానే ఉంది చూడ్డానికి. ఇంకా 80 వాట్స్‌ది సూపర్ వూక్ ఛార్జర్ వచ్చింది. ఇది 60% బ్యాటరీ 15 నిమిషాల్లో ఛార్జ్ చేస్తుంది. ఒకటి టైప్ సిది రెడ్ కేబుల్ కూడా వచ్చింది. ఇప్పుడు డీటెయిల్‌గా మనం వన్‌ప్లస్ నాట్ 3 5G మొబైల్ చూద్దాము. మొబైల్ అయితే సింపుల్ క్లాసీ లుక్స్ ఉన్నాయి. చాలా అంటే డీసెంట్ ఉంది. ఇక్కడ మీరు దాని ఫినిషింగ్ అది కూడా బ్యాక్ సైడ్ ఒకసారి చూపిస్తాను. దాని డిస్ప్లే 6.74 ఇంచెస్‌ది అమోలెడ్ డిస్ప్లే. బ్యాక్ పైన మీకు వన్‌ప్లస్ లోగో ఉండేసి ఇక్కడ దాని ఫినిష్ చూడొచ్చు. కంప్లీట్ అసలు ఫింగర్ ప్రింట్స్ పడవు. మ్యాట్ ఫినిష్ ఉండేసి డిస్ప్లే ఇది 120 హెర్ట్జ్ డిస్ప్లే, ఇయర్ పీస్ గ్రిల్, ఇంకా దాని పంచ్ హోల్ కెమెరా కూడా చూడొచ్చు 16 మెగా పిక్సెల్‌ది. ఫినిషింగ్ అయితే చాలా ప్రీమియం ఉంది. ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ ఉండేసి ఇక్కడ పవర్ బటన్ ఇంకా మీకు అలర్ట్ స్విచ్ కూడా ఇచ్చారు. అంటే సైలెంట్, వైబ్రేషన్ ఇంకా మిర్రింగర్లో చేంజ్ చేసుకోవడానికి. పైన మీకు సెకండరీ మైక్ ఒకటి, ఐఆర్ బ్లాస్టర్, ఇంకోటి అది సపరేట్ హోల్ రింగర్కి కావచ్చు. కొన్నింట్లలో రింగర్కి సపరేట్. దాని గురించి ఏం చెప్పలేదు. వాల్యూమ్ రాకర్ బటన్, ఇంకా బాటంలో మీకు సిమ్ ట్రే కూడా ఒకసారి తీసి చూపించేస్తాను. ఇందులో 2 నానో 5G సిమ్స్ వేసుకోవచ్చు. మెమరీ ఎక్స్పాండ్ చేసుకోలేరు. ఇది నాకు వచ్చిన వేరియంట్ 16 GB ర్యామ్ 256 GB స్టోరేజ్ వేరియంట్. ఇందులో 8 GB ర్యామ్ది కూడా అవైలబుల్ ఉంది. బ్యాక్ మాత్రం ఇది గొరిల్లా గ్లాస్ 5. ఇంకా కెమెరా సెటప్ చూడొచ్చు. రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్ 50 మెగా పిక్సెల్, సోనీ IMX 890 సెన్సర్ ఉంది. ఇంకా 8 మెగా పిక్సెల్ వైడ్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా. పెద్దగా బంప్ లేదు. రౌండ్ ఉండేసి డిజైన్ సింపుల్ క్లాసీ లుక్స్ ఉన్నాయి. 2 డ్యువల్ ఎల్ఈడి ఫ్లాష్ ఉంది. ఇప్పుడు నేను ఆన్ చేసి సెటప్ చేసి నా ఫింగర్ ప్రింట్ వేసి కొద్దిసేపు యూజ్ చేసి కొన్ని కెమెరా శాంపిల్స్ కలెక్ట్ చేస్తాను. అయితే ఒక గేమ్ కూడా ఇన్స్టాల్ చేసి గేమ్ కూడా ఎట్లా నడుస్తుందో జస్ట్ సింపుల్గా మీకు చూపిస్తాను. ఇది వన్‌ప్లస్ నాట్ 3 5G మొబైల్ నేను సెటప్ చేసి కొన్ని గంటలు యూజ్ చేసి రిమైనింగ్ వీడియో చేస్తున్నాను. నాకు బ్యాక్ చాలా నచ్చింది ఫినిషింగ్. దాని మొత్తం అంటే సాటిన్ ఫినిష్ లాంటివి, అంటే మ్యాట్ ఫినిష్ ఉంది. అస్సలు ఫింగర్ ప్రింట్స్ పడవు. గొరిల్లా గ్లాస్ 5 ఉండేసి సూపర్ టఫ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. దాని కెమెరా సెటప్ కూడా మంచి ప్రీమియం లుక్స్ ఉన్నాయి. సింపుల్ డీసెంట్. కలర్ కూడా బాగుంది. టెంపెస్ట్ గ్రే అని కలర్. చేతిలో పట్టుకుంటే కంఫర్టబుల్ ఉంది. మొత్తం మీకు 6.74 ఇంచెస్‌ది సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. చాలా బాగుంది. కంఫర్టబుల్ ఉంది. మొబైల్ కూడా 193 గ్రామ్స్ వెయిట్ ఉండేసి మీకు 8.1 mm థిక్నెస్ ఉంది. ఇక్కడ ఇయర్ పీస్ గ్రిల్ ఇంకా దాని పంచ్ హోల్ చూడొచ్చు. అసలు బెజిల్స్ అయితే సూపర్ థిన్ అని చెప్పొచ్చు. దానిపైన ఆల్రెడీ స్క్రీన్ ప్రొటెక్టర్ పెట్టేసి వచ్చింది. కేస్ ఇంకా స్క్రీన్ ప్రొటెక్టర్ 2 పెట్టొచ్చినాయి కదా, అట్లా ఉంటే బాగుంటుంది. ఇంకోటి ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అసలు డీసెంట్ పర్ఫార్మెన్స్, అక్యురేట్ ఇంకా ఫాస్ట్ ఉంది. ఇదేంటంటే కొత్త ప్రాసెసర్ డైమెన్సిటీ మీడియాటెక్ది డైమెన్సిటీ 9000 CPU తోటి వస్తుంది. 4 నానోమీటర్ బేస్డ్ కాబట్టి బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా GPU మీకు వచ్చేసి ఆర్మ్ మాలి G710 ఉంది. UI అది బాగానే ఉంది. స్మూత్ ఉంది. 120 హెర్ట్జ్ డిస్ప్లే కదా, అడాప్టివ్ డిస్ప్లే. ఇది 40 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ వరకు ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకుంటుంటుంది. కావాలంటే మీరు 120 ఫిక్స్ కూడా చేసుకోవచ్చు. 100% DCI-P3 కలర్స్. ఇక్కడ మీరు నోటిఫికేషన్స్ ప్యానెల్ చూడొచ్చు. బ్రైట్నెస్ చాలా ఎక్కువ ఉంది. ఇది యాక్చువల్గా 1450 నిట్స్ బ్రైట్నెస్, అంటే టూ మచ్ బ్రైట్ ఉంది. ఇంకా వైట్ బ్యాలెన్స్ చాలా యాక్యురేట్ ఉంది. పర్ఫెక్ట్ వైట్ బ్యాలెన్స్. నాకు దాని థిన్ బెజిల్స్ మొత్తం రౌండ్ ఆఫ్ చూడొచ్చు మీరు. అన్ని బెజిల్స్ ఈక్వల్ ఉండేసి UI స్మూత్ ఉంది. టచ్ శాంప్లింగ్ రేట్ మీకు 1000 హెర్ట్జ్ ఉంది. ఇంకోటి ఇది ఏంటంటే 10 బిట్ డిస్ప్లే కాబట్టి మీకు బ్యాండింగ్ ఇష్యూస్ కూడా ఉండవు. ఇది HDR10+ మీరు నెట్ఫ్లిక్స్ ఇంకా ప్రైమ్లో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. HDR10+ కంటెంట్. ఇంకా ఇందులో చాలా మంచి అంటే స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్వి డ్యువల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒకసారి అబౌట్ ఫోన్లో డీటెయిల్గా డివైస్ గురించి చూపించేస్తాను. ఇది వచ్చేసి ఆక్సిజన్ OS వర్జన్ 13.1 తోటి వస్తుంది. ఆల్రెడీ అప్డేట్ ఉందని చూపిస్తుంది. స్టోరేజ్ 256 GBలో మీకు అరౌండ్ 31 GB వరకు యూసేజ్ అయిపోయింది. 31.7 అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇంకా మీడియాటెక్ది డైమెన్సిటీ 9000 ఆక్టాకోర్ ప్రాసెసర్
చూడొచ్చు. ఇంకా ఇందులో ర్యామ్ అంటే వర్చువల్ ర్యామ్ గూడా మీకు 12 జీబీ వరకుంది. ఇందులో 2 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు 16 జీబీ ర్యామ్‌ది, 8 జీబీ ర్యామ్‌ది. ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ 13 సెక్యూరిటీ ప్యాచ్ మే 2023ది. ఇంకా మీకు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌వి గూడా కొన్ని శాంపిల్స్ అవి కలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇంకా డిస్‌ప్లే సెట్టింగ్స్‌లో గూడా ఇక్కడ డీటెయిల్‌గా చూడొచ్చు. చాలా మోడ్స్ ఉన్నాయి మీకు వివిడ్, న్యాచురల్, ప్రో మోడ్, సినిమాటిక్ అన్ని మోడ్స్ కొంచెం వార్మ్ కలర్ ఉన్నాయి. నాకు వివిడే కరెక్ట్ అనిపించింది. డిఫాల్ట్ కూడా అదే పెట్టొచ్చింది. మీరు కావాలంటే స్క్రీన్ కలర్ టెంపరేచర్ కూడా మీరు అటు ఇటు షిఫ్ట్ చేసుకోవచ్చు. వార్మ్, కూల్ ఎట్లా కావాలంటే అట్లా. కానీ ఏం అవసరం లేదు. వీడియో కలర్ బూస్ట్ ఆప్షన్ కూడా ఉంది. ఇది ఆన్ చేస్తే కలర్స్ ఇంకా హై సాచురేషన్ ఉంటాయి. కానీ యాక్చువల్‌గా ఆఫ్ ఉంటేనే న్యాచురల్‌గా ఉంది. బ్రైట్ హెచ్‌డిఆర్ వీడియో మోడ్ ఉంది. ఇంకా రిఫ్రెష్ రేట్ అంటే ఆటో సెలెక్ట్ డిఫాల్ట్ ఉంది. అదే పెట్టాను. బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది. మీరు కావాలంటే హై పెట్టుకోవచ్చు. డైరెక్ట్ 120 లేకపోతే స్టాండర్డ్ 60 కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మీకు బ్యాటరీ అంటే ఇది 5000 మిల్లీ యాంపియర్ అవర్‌ది డ్యుయల్ సెల్ బ్యాటరీ తోటొస్తుంది. 80 వాట్స్ సూపర్ హుక్ చార్జర్ తోటి మీకు 60% 15 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. డ్యుయల్ సెల్ అంటే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ బావుంటుంది. అంటే కొత్త టెక్నాలజీ. ఒకటే సెల్‌ని స్ప్లిట్ చేసి 2 కింద అట్లా 2500 2 సెల్స్ ఉంటాయి బ్యాటరీస్. ఇంకా కెమెరా యాప్ అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. 50 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసి IMX 890 సెన్సార్ తోటొస్తుంది. విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 4K 60లో కూడా వీడియో షూట్ చేస్తుంది. ఇంకా వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్‌ది ఉంది. IMX 355 112 డిగ్రీస్ వైడ్ యాంగిల్. ఇంకా ఇక్కడ నుంచి మీరు హై రైజ్, ఆటో హెచ్‌డిఆర్ అవన్నీ ఆన్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్‌లోకి కెమెరా సెట్టింగ్స్ పెద్దగా ఏముండవు మనం సెట్ చేసేది. కానీ వీడియో రెజల్యూషన్ ఇంకా HEVC కోడెక్ కావాలంటే మీరు ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు. ఆడియో మోడ్స్‌లో కూడా స్మార్ట్ ఆడియో మోడ్ ఉంది. ఇంకా రెజల్యూషన్ మీరు చూడొచ్చు 4K 60 వరకు షూట్ చేస్తుంది. అది డిఫాల్ట్ 1080 పెట్టొచ్చింది. నేను వీడియో శాంపుల్ 4Kది లాస్ట్‌లో పెడతాను. మీరు చూసుకోండి. అన్నీ ఉన్నాయి. పోర్ట్రేట్ మోడ్, ఇంకా మోర్‌లోకి వెళ్తే ప్రో మోడ్ ఉంది. ఎక్స్ట్రా హెచ్‌డి, పానోరామా, మ్యాక్రో, ఇంకా ఇది సినిమా మోడ్ ఇది. అంటే 1:2.35 రేషియోలో మీరు ఫుల్ మాన్యువల్ కంట్రోల్ ఉంటుంది. కింద చూడొచ్చు. ISO, షట్టర్ అవన్నీ మీరు మాన్యువల్‌గా కూడా సెట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి. ఇంకా డ్యుయల్ వ్యూ వీడియో కూడా ఉంది. అంటే డైరెక్టర్స్ వ్యూ అంటారు కదా, ఫ్రంట్ బ్యాక్ కెమెరా 2 అట్ ఎ టైమ్ రికార్డ్ చేస్తుంది. అది కూడా ఉంది. ఇంకా షట్టర్ ల్యాగ్ కూడా ఏమీ లేదు. డీసెంట్ ఉంది కెమెరా పర్ఫార్మెన్స్. కలర్ అక్యురసీ అది బాగుంది. డైనమిక్ రేంజ్ బాగుంది. ఇంకా శాంపిల్స్ తీస్తే మీకే ఐడియా వస్తుంది. నేను తీసి లాస్ట్‌లో పెడతాను కదా, పెట్టి అవి చూసి మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. ఇక్కడ వీడియో క్వాలిటీ ఎట్లా ఉందో ఒకసారి చూసేసుకోండి. దాని స్పీకర్స్‌ది సౌండ్ అవుట్‌పుట్ కూడా. It can't happen. Bro, come here. Need your help. देखिए हमारी फिल्म पठान. హాయ్ ఫ్రెండ్స్, నేను మొన్న ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చేసరికి చాలా ప్రోడక్ట్స్ వచ్చి ఉన్నాయి నా దగ్గర ఇంట్లో రివ్యూ కోసం. ఇంకా పెండింగ్ ఎందుకు పెట్టాలని ఇమీడియట్లీ 1 బై 1 చేసేస్తున్నాను. యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ వచ్చేసి నాకు 20 డేస్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్. అపిచర్ బ్రాండ్ తెలుసు కదా, నేను స్టూడియోలో వాడే ఎల్ఈడి లైట్స్ అన్ని అపిచర్ బ్రాండ్వే. చాలా హై క్వాలిటీకి అంటే వీడియో ప్రొడక్షన్కి పనికొచ్చే మంచి టాప్ క్లాస్ క్వాలిటీ లైట్స్. డ్యుయల్ స్టీరియో స్పీకర్స్ది ఆడియో అవుట్పుట్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. బాగుంది. నాకు డిస్ప్లే చాలా నచ్చింది. కలర్ అక్యురసీ, దాని కలర్ సాచురేషన్ అవన్నీ. ఇంకా కెమెరా అంటే ఇంకా నాకంటే అబవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. మీరు శాంపిల్స్ చూసినాక మీకే అర్థమవుతుంది. గేమింగ్‌కి మస్తుంది ఈ మొబైల్. ఇప్పుడు మీకు ఒకసారి గేమ్ ప్లే డెమో కూడా చూపిస్తాను. యాక్చువల్ ఫుల్ రివ్యూ కాదు, జస్ట్ నేను అది గేమ్ ఇన్స్టాల్ చేసి ఎట్లా గేమ్‌ది పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది చెక్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఏంటంటే 1000 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంది కదా, మీకు గేమ్ పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ సెట్టింగ్స్ చూడొచ్చు. హెచ్‌డిఆర్ గ్రాఫిక్స్‌లో ఎక్స్ట్రీమ్ ఫ్రేమ్ రేట్ పెట్టుకొని ఆడితే కన్సిస్టెంట్లీ 60 FPS వచ్చింది. గేమ్ ప్లే బటరీ స్మూత్ ఉంది. అసలు ఎక్కడ ఏం ల్యాగ్ లాంటివి, ఫ్రేమ్ డ్రాప్స్ ఏమీ లేవు. చాలా బ్యూటిఫుల్. గేమింగ్‌కి మస్తు ఉంది. ఇంకా కొన్ని రోజులు యూజ్ చేసి దాని అంటే హీటింగ్ అది ఎట్లా ఉంది అవన్నీ డీటెయిల్‌గా తర్వాత నేను ఫుల్ రివ్యూ వీడియో చేసి పెడతాను. ఇది కెమెరా శాంపిల్స్. ఇది 8 మెగాపిక్సెల్ వైడ్ రియర్ కెమెరాతో తీసింది. IMX 355 సోనీ సెన్సార్, 112 డిగ్రీస్ వైడ్ వ్యూ. ఇది 50 మెగాపిక్సెల్ స్టాండర్డ్ నార్మల్ మోడ్లో సోనీ IMX 890 సెన్సార్. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. ఇది 2x మోడ్లో జూమ్ చేసి అంటే కలర్ సాచురేషన్ నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. ఓవర్ సాచురేటెడ్ అనిపించినాయి. ఇండోర్ లైటింగ్ కండిషన్స్లో ఇట్లా వస్తుంది. నేను జస్ట్ డోర్ ఓపెన్ పెట్టి తీసాను ఇంట్లో లోపల. నాయిస్ లెవెల్స్ పెద్దగా ఏం లేవు. సెన్సార్స్ బాగానే ఉన్నాయి. పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. డైనమిక్ రేంజ్ కూడా బాగానే ఉంది. కాకపోతే కలర్సే కొంచెం ఓవర్ కలర్స్ లాగా అనిపించినాయి. ఇంకోటి వైట్ బ్యాలెన్స్ కొంచెం అటు ఇటు షిఫ్ట్ ఉంది. అంటే 100% అక్యురేట్ లేదు. ఎందుకంటే ఇదే ప్రైస్ రేంజ్లో ఇంకా బెటర్ కెమెరా తోటి వేరే మొబైల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కదా, ఇంకో కొంచెం స్లైట్లీ బెటర్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఓవరాల్గా ఒక నార్మల్ యూజర్కి కెమెరా ఓకేనే అనిపిస్తుంది.
ఇది నేను అన్బాక్సింగ్ టైంలో తీసింది. ఇంకోటి సెల్ఫీ కెమెరా 16 మెగా పిక్సెల్‌ది ఇట్లా ఉంది రిజల్ట్. ఇది కూడా ఓకే అని చెప్పొచ్చు. బానే ఉంది. మీకెట్లా అనిపించినాయి కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇది 4K 60 వీడియో. ఇది నాకు అంత సాటిస్ఫై అనిపియలేదు. ఇమేజ్ స్టెబిలైజేషన్ బానే ఉంది. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన OnePlus Nord 3 5G మొబైల్. గేమింగ్‌కి చాలా బావుంటుంది. బిల్డ్ క్వాలిటీ బావుంది. కెమెరా కూడా మీరు చూసారు కదా! మీకెట్లా అనిపించింది కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా ప్రాసెసర్ అది కూడా బానే ఉంది. ఎక్కడ ల్యాగ్ అది ఏం లేదు. ఓవరాల్‌గా ఓకే మొబైల్ అని చెప్పొచ్చు. మీరు ఎంత ఉండాలనుకుంటున్నారో దీని ప్రైస్ మీరు కామెంట్ సెక్షన్‌లో మీ ఒపీనియన్ అంటే ఏమన్నా ఉంటే రాయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.